ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాగా మనం భగవాన్ రమణ మహర్షి దృష్టి వీక్షణాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రమణ మహర్షి కన్నులలోకి మనం తొంగి చూస్తూ అనుభవించగలిగితే ఆయన కళ్ళల్లో ఉన్న మెరుపు మన లోపలికి ప్రవేశిస్తుంది. ఇలాగ అనుభవిస్తూ వినగలిగితే, ఆయన్ని చూస్తూ అనుభవించగలిగితే ఆ అనుభవమే వేరుగా ఉంటుంది. అందుకనే ఆయన చుట్టూ శిష్యగణమంతా చేరి ఆ పైన చెప్పిన సుందరయ్యరికి ఆత్మహత్యను విరమించుకోవడానికి చెప్పిన కథనాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆ ప్రదేశానికి, ఆశ్రమ ప్రదేశానికి ఒక అమెరికన్ మహిళ ఒక ఆమె వచ్చింది. ఆమె తన మనోవ్యధను భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడి భగవాన్ని దర్శించుకోవడానికి ఒక్కసారి దర్శించి వెళ్దామని వచ్చింది. అప్పుడు అక్కడ ఆ ప్రసంగం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దేహాన్ని చంపగలిగిన యాతనా దేహం ఉండనే ఉంటుంది, దాన్ని ఎలా చంపుతావు నువ్వు? అది ఉన్నంత వరకు ఏ పిశాచ రూపంలోనూ ఉండక తప్పదు. చేతనైతే నీ అహంకారాన్ని చంపుకో, అప్పుడే యాతనలవేవి ఉండవు, నువ్వే సచ్చిదానందంగా అవతరిస్తావు అని చెప్తున్నారు భగవాన్. ఆమె ఉత్తమ బుద్ధితో ఉన్నదేమో, ఉత్తమ సాధకురాలుగా ఉన్నదేమో. విన్న వెంటనే ఆమెకి అనిపించింది, బలవంతంగా చచ్చి పిశాచ రూపంలో యాతనలు పడేదానికంటే ఈ మానవ శరీరంలోనే ఉంటూ బాధలను అనుభవించడమే మేలు కదా అనుకుంది. వెంటనే మనస్సు రియలైజ్ అయింది. ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించింది. భగవాన్ దగ్గర సెలవు తీసుకుంది. అమెరికా వెళ్ళిపోయింది. భగవాన్ దర్శనం చేసుకున్నవారు ఊరికే పోలేరు. దుఃఖితులుగా వస్తే ఆనందంగా ఉంటారు, నాస్తికులుగా వస్తే ఆస్తికులైపోతారు, ఆస్తికులు వస్తే భక్తులవుతారు, భక్తులో మరి యోగులవుతారు, యోగులు జ్ఞానులైపోతారు. జ్ఞాని కంటే పైమెట్టేమీ లేదు కదా. ఇంకా జ్ఞాని నేను ఒకటే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పే ఉన్నారు కదా. అది అనుభవంలో భగవాన్ రమణ మహర్షి మనకి అనుభవించి చూపిస్తున్నారు. ఇనుము అయస్కాంతం సన్నిధి చేరుకున్నట్లుగా భగవాన్ దగ్గరికి ముముక్షువులు ఎక్కువ ఆసక్తితో చేరుతూ ఉన్నారు. అమూల్యమైన శాంతిని అనుభవిస్తూ ఉన్నారు. భగవాన్ని శాంతి రూపం, శాంతి సముద్రుడు ఈయన, హీఈస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారట అరవింద స్వామి. భగవాన్ భక్తులకు అనేక విధాల తమ అనుగ్రహం ప్రసాదించినా అది కూడా చిత్రంగా ఉంటుంది. అట్టహాసం ఉండదు, బాహాటం ఉండదు. ఏదైనా ఒక ఆనందం సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతుందా అంటే అదీ ఉండదు. నిరాడంబరత్వంగా గోచరిస్తూ ఉంటుంది. వారి మహిమలను ఎప్పుడు ప్రదర్శించలేదు. ఏమైనా అద్భుతాలు జరిగినా సరే అలాగా అని ఊరుకుంటారు. ఊర్ధ్వగతికి వెళుతున్నప్పుడు సిద్ధులు అనేటటువంటి వాళ్ళకి, అంటే ఆ సాధన చేసినటువంటి వాళ్ళకి ఆశించకుండగానే కొంత సిద్ధులే వస్తాయి, వాటంతరవే ప్రాప్తిస్తాయి. వాటిని ప్రదర్శించాలని ప్రదర్శించి దుర్వినియోగం చేయటం వల్ల మళ్ళీ అధోగతికే ప్రయాణం అవుతారు. ఒక మహాత్ముడు నీళ్ల మీద నడిచి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వెళ్ళి తన మహత్యాన్ని ప్రదర్శించాడట. అప్పుడు అక్కడ శ్రీరామకృష్ణ పరమహంస ఉన్నారట. ఆయన అడిగారట ఆ మహత్యం చేసిన వాళ్ళని, ఎన్నాళ్ళు తపస్సు చేసి ఈ సిద్ధిని సంపాదించుకున్నావు నువ్వు అని అడిగాడట పరమహంసుల వారు. అడిగితే ఎన్నో సంవత్సరాలు నేను సాధన చేశాను అని చెప్పాడు ఆ మహాత్ముడు. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారట, పిచ్చివాడా, అన్ని సంవత్సరాలు తపస్సు చేసింది ఇందుక? ఈ ఏరుని నేను బల్లకట్టు మీద దాటగలను ఒక్క నా డబ్బులు ఇచ్చి అన్నారట పరమహంస గారు. ఆ మహాత్ముడు అనుకున్నవాడు ఆ సిద్ధిని సంపాదించాను అనే గర్వంతో ఉన్నటువంటి వాడు సిగ్గుపడిపోయాడు.
అలాగే ఒక భక్తుడు ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించమని భగవాన్ని ప్రార్థించి అడిగాడు. అప్పుడు భగవాన్ చెప్తున్నారు, నేనెక్కడి నుంచి తెచ్చి చూపించాలయ్యా ఆత్మను? అది మీలోనే ప్రత్యక్షంగా ఉంది. అయితే మీరు దాన్ని దర్శించలేకపోవడానికి కారణం అది అజ్ఞానం వల్లనే. మీరు అజ్ఞానం అనే మసి పూసుకొని ఉన్నారు. అందుచేత దాన్ని నిర్మూలించవలసింది ఏంటి అంటే అజ్ఞానం మాత్రమే. అంటే చూడండి, అర్థం ఉంది, అయినా మీ ముఖం కనిపించడం లేదనుకోండి. కారణం ఏంటి అంటే దాని మీద ఉన్న మకిలి అని మనకు అర్థమవుతుంది కదా. దాన్ని తుడిచేసామనుకోండి, మీ ముఖం ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అదేవిధంగా అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఆత్మదర్శనం అవుతుంది. నిజంగా నేను ఆత్మదర్శినే, ఆత్మానుభవాన్నే, ఆత్మనే అయి ఉన్నాను. అయితే అనాత్మ అనేది నా చుట్టూ చేరి అజ్ఞానం అనే భావనతో కప్పేసింది. ఆత్మ అంటే ఎక్కడో ఆకాశం మీద ఉందని, దానిని దర్శించి తరించాలని తాపత్రయపడనక్కర్లేదు అని విషదంగా అక్కడున్న వాళ్ళకి విశదీకరించి భగవాన్ చెప్పారట. ఇలాగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. బాల్య స్నేహితుడు ఒక ఆయన భగవాన్ దగ్గరకు వచ్చారు. భగవాన్ చిరునవ్వుతో ఆహ్వానించారు. ఏదో చిన్ననాటి ముచ్చట్లన్నీ మాట్లాడుకున్నారు. ఆ స్నేహితుడు, మనం ఒక ఊరి వాళ్ళం, మనం ఒకే ఈడు వాళ్ళం, మనం ఒకే స్కూల్లో ఉన్నాం, చదువుకున్నాం, మనం కలిసిమెలిసి తిరిగేవాళ్ళం అని చెప్తూ ఉన్నాడు. భగవాన్ అన్నిటికీ అవునవును అంటున్నారు. అన్నీ చెప్పి చిట్ట చివరిగా, సరే కానీ ఒక్కటి మాత్రం నువ్వు చెప్పడం మర్చిపోయావు అన్నారట భగవాన్. అదేమిటా అన్నట్టు చూశాడు ఆ మిత్రుడు. మనిద్దరిలోనూ ఒకే ఆత్మ ఉంది అన్నారట భగవాన్. మిత్రుడికి, సన్నిధిలోకి వచ్చిన భక్త బృందానికి అర్థమైంది. ఆత్మ అఖండంగా అందరిలోనూ ప్రకాశిస్తుంది. భగవాన్ బోధలు సూటిగా హృదయంలోకి చొచ్చుకుంటాయి. ఆ ఉత్తమమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళే భగవాన్ని దర్శించడానికి వారికి ఆ ఆశీర్వాదం అందుతుంది. అంత ఉత్తమ సాధకులు అయి ఉంటారు. సహజంగా అజ్ఞానంతో మేము గుడి కట్టించాం, చెరువు తవ్వించాం, అన్నసత్రాలు పెట్టించాం, కళ్యాణాలు చేయించాం, నిలువు దోపిడీ ఇచ్చాం, ఆ ఆశ్రమానికి ఇంత ఇచ్చాం, అంత ఇచ్చాం ఏమో అంటూ గొప్పలు చెప్పుకుంటూ దానకర్ణులమని తమకు తామే పొగుడుకుంటూ ఉంటారు మనుషులు. మనం చూస్తూ ఉంటాం. ఏంటో వీళ్ళ పిచ్చి, వీరిచ్చింది ఏంటంట, ఎక్కడి నుంచి వచ్చింది వీరికి ఇదంతా? వీళ్ళ వరస చూస్తే బెల్లంతో తయారు చేసిన విఘ్నేశ్వరుడి నుంచి రమంత బెల్లం గిల్లి ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది అన్నారు నవ్వుతూ చలోక్తిగా భగవాన్. ఆ సందర్భంలో ఆలోచిస్తే భగవాన్ సెలవిచ్చింది ఎంత యథార్థమో మనకు అవగతమవుతుంది కదా. ఆ పరమాత్మ అనుగ్రహం వల్లనే కదా మనకు ధనధాన్యాలు, మణిమాన్యాలు, వస్తువాహనాలు అన్నీ లభించాయి. ఇక మనదంటూ ఏముంది? దైవం ఇచ్చింది దైవ కార్యాలకు ఉపయోగించడం మెచ్చుకోదగ్గదే కదా. అయితే కర్తృత్వ భావంతో ఎటువంటి దాన ధర్మాలు చేసినా ఫలితం శూన్యం. ఈ విషయం మనకు అర్థం కావాలి. నేను చేశాను అనే భావనని వదిలిపెట్టాలి. నిరర్ధకమైనటువంటి ప్రశంసలు, ఓహోహోలు, ఆహాహాలు ఇవన్నీ వస్తాయేమో, కానీ ఏమీ ఉండదు. ఆత్మానుభవం అయితే ఏమీ కలగదు, అహంకారం మాత్రం మిగులుతుంది. ఈ బోధ చేస్తూ ఉన్నారు. అలాగ చెప్తూనే భగవాన్ సోఫాలో ఆసీనులై కిటికీ గుండా శూన్యంలోకి చూస్తూ ఉన్నారు. హాల్లో కొందరు ఆ ధ్యాన మందిరంలో కొందరు భక్తులు ధ్యాన నిమగ్నులై ఉన్నారు. మరికొందరు అతి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు భక్తుల మధ్య ఏదో సందర్భంలో శవవాహకుల పుణ్యాన్ని గురించిన ప్రస్తావన వచ్చిందట. ఆకాశం వంక తదేక దృష్టితో చూస్తున్న భగవాన్ హఠాత్తుగా వాళ్ళ వంక తిరిగి, అందరూ శవవాహకులే కదా, ప్రత్యేకమేముంది అన్నారు. శవవాహకులను గురించి ప్రస్తావిస్తున్న ఆ ఇద్దరి భక్తులకే గాక
మిగతా భక్తులకు కూడా భగవాన్ అన్నది అర్థం కాక తికమక పడుతున్నారు. భగవాన్ అందరికేసి ఒకసారి చూశారు. అవునండి, అందరూ శవవాహకులే. ప్రతివారు నేను నేను అంటూ ఎవరి శవాన్ని వారు మోసుకు తిరుగుతున్నారు కదా అని వివరించారట. నిజమే మరి. ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు శివం, ఆ జీవుడు నిష్క్రమించగానే శవం. ఓం తత్సత్.